హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఒక కామెడీ ఆర్టిస్ట్, ఒక యూట్యూబర్, ఒక చిన్న కామెంట్ అది ఎలా తెలంగాణ వర్స్ ఆంధ్ర డిబేట్‌గా మారింది. ఇటీవలే సోషల్ మీడియా ఒక్కసారిగా ట్రెండ్ అయిన పేరు 'జబర్దస్త్ మైదర్ వైబ్స్'. కొంతమంది ఆయనకు సపోర్ట్ చేశారు. మరి కొంతమంది తీవ్రంగా విమర్శించారు. అసలు ఏమైంది? ఏ వీడియోతో ఈ వివాదం మొదలైంది? ఎందుకు తెలంగాణ ప్రజల్లో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు? ఈ వీడియోలో ఎలాంటి పక్షపాతం లేకుండా మొత్తం కాంట్రవర్సీని మొత్తం తెలుసుకుందాం. చూడండి, ఈ వీడియో ఎండ్ దాకా చూడండి. మీకే అనిపిస్తది జబర్దస్త్ మైదర్ బ్రో అసలు ఏమి చేశారో ఇదే మొత్తం మీకు తెలుస్తుందండి. కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది అన్‌సబ్‌స్క్రైబర్స్ విజిట్ చేస్తున్నారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన మహీధర్ తర్వాత యూట్యూబ్‌లో 'మైదర్ వేవ్స్' పేరుతో తన ఛానల్ ప్రారంభించాడు. సినిమా రివ్యూలు, సామాజిక అంశాలపై కామెంట్లు, వ్యక్తిగత అభిప్రాయాలు ఇలా క్రమంగా ఆయనకు ప్రత్యేక ఆడియన్స్ ఏర్పడింది. కొన్ని వీడియోల్లో మహీధర్ ఆంధ్ర, తెలంగాణ సంబంధాల గురించి మాట్లాడారు. ఆ వీడియోలోని కొన్ని వ్యాఖ్యలను సోషల్ మీడియాలో కట్ చేసి వైరల్ చేశారు. దాంతో కొంతమంది తెలంగాణను తక్కువగా చేసి మాట్లాడారు అని ఆరోపించారు. మరికొందరు ఆయన మాటలను పూర్తిగా వినకుండా చిన్న క్లిప్పులతో తప్పుగా ప్రచారం చేస్తున్నారు అని వాదించారు. ఇవి సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. వివాదం పెరుగుతుండగా ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ అన్ని ప్లాట్‌ఫామ్‌లో మహీధర్ పేరు ట్రెండింగ్ అయింది. కొంతమంది ఆయనకు మద్దతు తెలిపారు. మరికొందరు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకొందరు ఇది కేవలం వ్యూస్ కోసం చేసిన కాంట్రవర్సీ అవి కూడా కామెంట్ చేశారు. ఇందులో అనేక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు, డిబేట్ వీడియోలు చేయడంతో ఈ అంశం మరింత వైరల్ అయ్యింది. తర్వాత మహీధర్ తన వీడియోలో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తను తెలంగాణ ప్రజలను అవమానించే ఉద్దేశం మాట్లాడలేదని, పూర్తి వీడియో చూస్తే అసలు సందర్భం అర్థమవుతుందని చెప్పినట్లు ఆయన ఛానల్‌లో భాగాలు స్పందించాడు. అయితే ఆయన వివరణకు నమ్మిన వారు ఒకవైపు, క్షమాపణలు సరిపోవు అన్నవారు మరోవైపు ఉండడంతో వివాదం పూర్తిగా ఆగలేదు. వివాదం పెద్దది కావడంతో చాలా తెలుగు న్యూస్ ఛానళ్లు, యూట్యూబ్ ఇంటర్వ్యూలు, డిబేట్లు, ప్రత్యేక కథనాలు ప్రసారం చేశారు. కొన్ని రిపోర్టులు ఆయనపై వచ్చిన ఆరోపణలు, ఆయన ఇచ్చిన వివరణ రెండిటిని చూపిస్తూ చర్చించారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే చిన్న క్లిప్స్ పూర్తి సందర్భాన్ని ఎవడూ చూపించడు. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే ఆ వీడియో మొత్తం చూడాలి. అలాగే ప్రాంతీయ భావోద్వేగాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడేటప్పుడు పబ్లిక్ ఫిగర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న వ్యాఖ్య కూడా పెద్ద వివాదానికి కారణం కావచ్చు. కొంతమంది ఆయనను తప్పుపట్టారు. మరికొందరు ఆయనకు మద్దతిచ్చారు. అయితే అందుబాటులో ఉన్న పబ్లిక్ సమాచారం ప్రకారం ఈ వివాదం ప్రధానంగా ఆయన వాక్యాల అర్థం, వాటి సందర్భం, అలాగే సోషల్ మీడియాలో వైరల్ అయిన క్లిప్పుల చుట్టూనే తిరుగుతుంది. వివిధ మీడియా సంస్థలు మరియు ఆయన స్వంత వీడియోల ద్వారా ఆయన తన వైఖరిని వివరించే ప్రయత్నం చేశారు. ఈ వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? మహీధర్ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారా? లేదా ఆయన మరింత జాగ్రత్తగా మాట్లాడాల్సిందే అనుకున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నిజమైన కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.